ఎవరి జన్మ జాతకంలో అయితే సర్పదోషం ఉన్నట్లయితే, సర్పదోషం ఎలా అవుద్దంటే రాహు అలాగే కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నట్లయితే దీన్ని సర్పయోగం అంటారు, సర్పదోషం కూడా అంటుంటారు. ఇలాంటి యోగం జాతకంలో ఉన్నట్లయితే వీళ్ళ జీవితం ఎలా ఉంటదంటే కొన్నిసార్లు బాగుంటది, కొన్నిసార్లు బాగుండదు. అంటే ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళకి చాలా హై లెవెల్‌లో ఆ గ్రహాలు తీసుకెళ్తుంటాయి. మళ్ళీ ఏకాఏకంగా అనుకోకుండా మొత్తం కొలాప్స్ అవుతుంటారు. మీరు చాలామంది చూసే ఉంటారు. కొందరు జీవితం లోపల చాలా మంచి స్థాయిలో వెళ్ళినుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు కింది పాతాళంకొస్తారు. దానికి కారణం ఏంటంటే ఈ రాహు అలాగే కేతు. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుద్ది తెలుసా? పైకి ఎదిగిన వారు ఇంకా పైకి ఎదుగుతుంటుంటారు. అలాంటి జాతకులు కూడా సర్పయోగం ఉంటది. సర్పయోగం వేరు, సర్పదోషం వేరు. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక జాతకం చూసేటప్పుడు సర్పయోగం ఉందా, సర్పదోషం ఉందా చూడాల్సిన చాలా ముఖ్యమైన విషయం అయితే ప్రతి ఒక్క జ్యోతిష్యుడికి తెలిసి ఉండాలి. శ్రీమాత్రే నమః.